కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ అండి. ఏదో మీరు మెసేజ్ తీసి ఏదో రాష్ట్రం బాగుపరిచి, ఇప్పుడు అందులో గేమ్ చేంజ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో సీఎం అయ్యి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ సినిమా చూసి నేర్చుకో అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు. ప్రజెంట్గా లైవ్లో పాలిటిక్స్ సినిమా చూసి నేర్చుకోవడానికి ఏం లేదు. ప్రజలు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇందులో మెసేజ్ ఏంటంటే చిన్నపిల్లలు యూట్యూబ్ చూసి ఓటీటీ చూసి చెడిపోద్దని ఒకటి, అండ్ ఎట్ ది సేమ్ టైం టీచర్లకు మనం అంతా ఇక్కడ ఉన్నామంటే టీచర్ల వల్లనే తల్లిదండ్రుల వల్ల ఇద్దరిని మర్చిపోతాను. రెండు మెసేజ్ ఉంటే బాగా పెట్టాడు అనిల్ రావుపూడి. ఈజ్ బోత్ ఆర్ కంబ్యాక్ అండి. 100% బాగుందండి. సినిమా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో ఆగే ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే పాన్ ఇండియా అని వైలెన్స్ అని లేకుండా ఫ్యామిలీతో చూడడానికి వెంకటేష్ గారికి కానీ దిల్రాజు గారికి కానీ మంచి కంబ్యాక్ బాగా నవ్వుకోవచ్చు. అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే మూవీ. లాస్ట్ వచ్చినా కూడా లేటెస్ట్గా హైయెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతి. యాక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నది, కాకపోతే ఏంటంటే ఫన్తో బాగుంది. చాలా బాగుందండి మూవీ. కామెడీ మంచి మెసేజ్, మొత్తం కామెడీ ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవుతుంది. వెంకటేష్ మూవీ అంటేనే ఫ్యామిలీ గురించి తీస్తారు. సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తామండి. 100% న్యాయం చేసాం. ఈ సంక్రాంతికి మంచి మూవీ వచ్చింది. బాబు చింపేశారండి. బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని గోదావరి గట్టు సాంగ్ హైలైట్. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా హిట్ అండి. హైలైట్ అంటే బాబు అండ్ వెంకటేష్ కామెడీ, హెల్త్ ఇష్యూస్ అని అదని మంచిగా అనిపించింది. ఆ డీల్ చేయడం క్యారెక్టర్ చాలా బాగున్నాయండి. చెప్పాలంటే 10 మగవాడికి ఏదో ఒకటి ఉంటుంది. 10 మగవాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది పెళ్ళికి ముందు. మాది లవ్ మ్యారేజ్ అండి. ఫుల్ హ్యాపీ అండి. సంక్రాంతి రోజు ఈ సినిమా చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. అసలు రైట్ టైంలో పెట్టారు కూడాను. ఎక్కడ అంటే ఏదో తోస్తాడు కదా అన్నట్టు లేకుండా చాలా అంటే 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ కూడా బాగున్నది. ఎక్కడ అంటే ఇది లేదు, బోరింగ్గా అయ్యో ఇన్సేపు చూసినామా అన్న ఫీలింగ్ లేకుండా చాలా మంచి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మాత్రం దొరకడం చాలా కష్టం. అంటే చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళడం మాత్రం అస్సలు అవ్వటం లేదు ఈ మధ్యన సినిమాలకి. ఫ్యామిలీగా అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అసలు సంక్రాంతికి చూడవలసిన సినిమా అంటారు కదా, అదే. చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. సాంగ్స్ చాలా చాలా బాగున్నాయండి. మ్యూజిక్ కూడా చాలా అంటే మన మెయిన్గా గోదావరి గట్టు సాంగ్ చాలా బాగుంది. అసలు చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. 90% నవ్వుకుంటారు. కొంచెం మెసేజ్ ఎమోషనల్ టచ్ కూడా ఉంది. కనెక్టింగ్ ఎలిమెంట్ చాలా బాగుంది. అంటే మెసేజ్ చాలా బాగుంది. అలాగని మూవీ అంతా కామెడీగా చాలా బాగుంది. చాలా నచ్చిన మూవీ. థ్యాంక్ యూ. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, విక్టరీ వెంకటేష్ గారు ఒక 3 years స్క్రీన్ మీద చూసుకోలేము. ఇలా చూసినందుకు చాలా సంతోషపడ్డాం. అప్పట్లో ఓటీటీలో వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి డైరెక్షన్ తీసుకున్నా కూడా ఒక కొత్తగా తీసిండు. అంటే ఆ డైరెక్టర్ తీసిన సినిమా కూడా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక లేడీస్కి కనెక్ట్ అయ్యే, అంటే పబ్లిక్కి వచ్చినా కూడా ఆదరించారు తీస్తారు సినిమా. ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అనేది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా, ఒక సెన్సేషన్. ఇంకోటి ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది. కామెడీ చూసినా కూడా చాలా పండించారు. ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రతి సీన్ వరకు కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్. ఏదైనా ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈ పండగనే సంక్రాంతి సెలబ్రేషన్ మొత్తం కూడా వెంకీ మామదే. 3 సినిమాల్లో గేమ్ చేంజర్ డాకు మహారాజా సంక్రాంతి వస్తున్నాయి. ఫన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టర్. ఈ 3 మూవీస్లో బ్లాక్ బస్టర్ మూవీ ఎవరిదంటే ఖచ్చితంగా వెంకీ మామదే. వెంకీ మామ అలా నవ్వించగలిగాడు. వైఫ్తోని టెన్షన్ వచ్చేసి కొట్టేశాడు కదా ఫైట్. అంటే కసా రప్ప కాదు, కసా ఇట్లా దింపేశాడు. ఇట్లా మొత్తం తెలవకుండానే చంపేశాడు అందరిని. సినిమా మాత్రం సూపర్. బుల్రాజు గారిది వెంకటేష్ గారిది ఒకటి ఉంటుంది. అరే కొరికేసారే నిన్ను అని
సూపర్ ఉంటుంది భయ. వాడికి మాత్రం మస్తు సినిమాలు వస్తాయి ఆఫరు. బుల్రాజు గారు బాగా చేసిన యాక్టింగ్, వెంకటేష్ గారితో చక్కగా ఫస్ట్ సినిమాలో చేసినా కానీ పొరడు ఫస్ట్ సినిమాలు చేసినట్టు లేదు, ఏదో 10 సినిమాలు చేసినట్టు యాక్టివ్గా ఉన్నాడు. సూపర్ భయ, సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతికి ఈ సాంగ్స్ మాత్రం ఒక 10 సంక్రాంతికి గుర్తుంటాయి పక్కా. 10 సంక్రాంతి సూపర్ సూపర్ సూపర్. అంజలి భద్ర సూపర్ అండి, సూపర్. ఎంటర్టైన్మెంట్ వస్తే మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా నేను ఉండాలి. ఒక సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటే బయట ఎట్లా ఉంటుందో సినిమాలో కూడా ప్రతి ఆడియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా బాగుంది. కామెడీ సెన్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ చాలా బాగా రాశారు అనిల్ రావుపూడి గారు. అలాగే సాంగ్స్ వచ్చేసి చాలా హైలైట్స్. అలాగే దాంట్లో ఒక్క చిన్న డైలాగ్ ఉంటుంది, రేపటి కోసం ఏనా, రేపటి కోసం. సినిమా మొత్తం అక్కడి నుంచి వేరే హైప్ వెళ్తుంది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, తర్వాత మైండ్ బ్లోయింగ్. ఏదైతే ఇంటర్వెల్ ఫైట్ ఉంటుందో అక్కడ ఇచ్చే చిన్న చిన్న మెసేజ్ ప్రతి మ్యాన్కి, ఒక బాయ్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇద్దరు నరేష్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వారికి నరేష్ గారి మీదనే నడుస్తుంది. కామెడీ కానీ సినిమా కానీ మొత్తము సీఎం క్యాండిడేట్ అయినా సూపర్ సూపర్ దింపేసాడు. సాఫ్ట్ సీఎం కిరాక్ భయ. సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చిండు. ఇది మాత్రం పక్కా బ్లాక్ బాస్టరు. 500 కోట్లు పక్కా పాన్ ఇండియా మూవీ కాకుండా కానీ 2 తెలుగు రాష్ట్రాలలో 500 కోట్లు పక్కా. 175 డేస్ పక్కా. వెంకటేష్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ సినిమా సాఫ్ట్ సినిమా భయ. అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందంగా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఉన్నాయి సినిమాలో, తగ్గేదే లేదు. బీమ్స్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అలాగే సాంగ్స్ వచ్చేసి చాలా బాగుంది. ఎలాగైతే ఆ మావయ్య గారి క్యారెక్టర్ కానీ, అత్తయ్య గారి క్యారెక్టర్ కానీ, ఆ పనోడు కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు రాశారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు. విలన్ వచ్చేసి ఎంత కామెడీగా అయ్యిందంటే, అంటే నాకు ఒక్కటే బాగా నచ్చింది, క్లైమాక్స్లో ఒక మనిషికి ఇచ్చే మెసేజ్. ఒక మగోడు ఒక అమ్మాయి దగ్గర ఎట్లా ఉండాలి, భార్య దగ్గర ఎట్లా ఉండాలి, వాళ్ళిద్దరూ ఏకమైతే మధ్యలో నలిగిపోతాడు. ఆ నలిగిపోయే తనాన్ని ఎక్కువ చూపించారు. అలాగే రెండోది ఏంటంటే ఉపాధ్యాయుల్ని, గురువుల్ని ఎక్కువ సంస్కరించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలని. ఈ ఉన్న జనరేషన్లో గుర్తుపట్టడమే కష్టం. అలాంటిది ఇతను గుర్తుపట్టి అతను సాయం చేస్తాడు. నాకు సాయం వద్దు కానీ అతను ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్లో అవమానపడతాడు. దాన్ని క్లియర్ చేయడానికి రెండో పార్ట్ కింద, అంటే ట్విస్ట్లో ట్విస్ట్ కింద రెండో ట్విస్ట్ పెట్టారు. చాలా బాగా నచ్చింది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమా అయిపోయింది అనుకున్నాం, బట్ రెండో ఒక ట్విస్ట్ కింద మార్చి దాన్ని క్లియర్ చేశారు. దీంట్లో 2 మెసేజ్ ఉన్నాయి. ఒకటికి లేడీస్ పరంగా, అలాగే మన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ, చిన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన టీచర్స్, మెయిన్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్పడం చాలా బాగా నచ్చింది నాకైతే. లేకుండా ప్రతి సీన్ టు సీన్ అన్నీ నచ్చాయండి. చాలా బాగుంది సినిమా. 100% అండి, 200% ఫ్యామిలీ విన్నర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరు ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ కూడా. సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు, సాంగ్స్ అన్నీ ఆల్రెడీ విన్నది. మై డియర్ హస్బెండ్స్, మీ అందరికి ఒకటి చెప్తున్నాను, సినిమా చూసేటప్పుడు మాత్రం ఫసంగి యువర్ సీట్ బెల్ట్స్, ఓకే? అండ్ ఇంకొకటి, వైఫ్స్కి మాత్రము పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. అందరూ అడుగుతారు, పిల్లలు మాత్రం కంపల్సరీ ఈ సినిమా చూసిన తర్వాత అడుగుతారు, మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు అనేసి. కానీ ఏ విషయంలో అయినా పిల్లలకి మాత్రం చెప్పకండి. ఏ టైంలో అయినా, తినే టైంలో అయినా, ఆ టైంలో అయినా అడుగుతారు, కానీ ప్లీజ్ చెప్పకండి. మూవీ పరంగా అయితే సేవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అమ్మాయి నెంబర్ అబ్బాయి పేరు సేవ్ చేసాను. ఇక్కడ అమ్మాయి నెంబర్ అమ్మాయి పేరు మీదే సేవ్ చేయండి, ఎందుకంటే అబ్బాయి పేరు మీద సేవ్ చేసిన డౌట్ వస్తుంది. అమ్మాయిల పేరు మీద సేవ్ చేస్తే ఏ గొడవ ఉండదు. కూడా బాగుంది, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. చరిత్రలో నిలిచిపోయి, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, వార్డు మెంబర్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఉపయోగపడుతుంది మనకి. ప్రతి అవసరం, కలెక్టర్ అంటే ఏంటిది, మినిస్టర్ అంటే ఏంటిది, ఐఏఎస్ అంటే ఏంటిది, ఐపీఎస్ అంటే ఏంటిది, మొత్తం ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా మాత్రం చాలా బాగుంది. అందులో సాంగ్స్ కానీ, కామెడీ కానీ, వెంకటేష్ గారి కామెడీ మాత్రం అసలు చెప్పవసరం లేదు. 2019లో F2 అనే సినిమాతో వచ్చారు. తర్వాత వచ్చాయి సినిమాలు, మళ్ళీ దాన్ని బీట్ చేసే కామెడీ. F3 వచ్చింది, మళ్ళీ దాన్ని బీట్ చేసి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చింది. క్లైమాక్స్ ఫైట్ కానీ, క్లైమాక్స్లో కూడా కామెడీ ఉంటుంది మీకు. ఆ కామెడీలో ఒక డైలాగ్ వేస్తాడు, ఆ డైలాగ్ మాత్రం ప్రతి అంకుల్స్ కానీ, అన్నలు కానీ అందరు గుర్తుపెట్టుకుని, అది వైఫ్స్కి మాత్రం చెప్పొద్దు, పాస్వర్డ్స్ మార్చుకోవాలి. లాస్ట్లో అన్నిటికీ అమ్మాయిల పేర్లకు అబ్బాయిలు ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ళకి కూడా హింట్ ఇచ్చేసి చెప్పిండు, అట్లా సేవ్ చేయొద్దని. అమ్మాయిల పేర్లే సేవ్ చేసుకోవాలి. ఎవరైతే ఆంటీలు అందరు
బాబు క్యారెక్టర్ మాత్రం అది చెప్పవసరం లేదు. ఆయన యాక్టింగ్ కానీ తిట్టే తిట్లు కానీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఆయనకు చాలా సినిమాలు కూడా అవకాశం వస్తాయి ఈ సినిమాతో పాటు. విక్టర్ వెంకటేష్ గారు ఆయనకు కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టే. సినిమా మాత్రం చాలా బాగుంది. బాగుంది. వెంకటేష్ నచ్చింది. ఓకే, వెంకటేష్ అయితే నచ్చింది నాకు. ఆ వెంకటేష్ ఇద్దరిని పెళ్లి చేసుకుంటే బాగుండేది. బాగుంది. డిసప్పాయింట్. ఇద్దరు పెళ్లి చేసుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. చేసుకోవాలి. మా హ్యాపీనెస్ కోసం. ఫుల్ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉన్నదన్నమాట. అంటే మొత్తం సాంగ్స్ కానీ కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది. అందరూ ఫ్యామిలీ, పోలీస్, మిలిటరీ కాన్సెప్ట్ అలా అంటారు కదా. ఇక్కడ టీచర్ని లాస్ట్లో సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. బాగుంది. సూపర్ ఉంది. మంచి ట్రెండ్ అయిన సాంగ్ కదా, చాలా బాగుంది. రియలిస్టిక్ గా ఉంది. యాజ్ ఎ వైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అలా ఉన్నదనమాట. అవును, చాలా క్యూట్ ఉన్నాడు. ఏంటంటే తను కూడా తన టైమింగ్స్ కానీ, అంటే ప్రజెంట్ జనరేషన్లో ఓటీటీస్ చూస్తే పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది బాగా తెలుస్తుంది అనమాట. సూపర్. సంక్రాంతి పండుగలా ఉందన్నమాట సినిమా. టీచర్ని హైలైట్ చేశారు ఇంట్లో. అది సూపర్. ఇంకా అన్ని ఏటు చెడ్డనే. టీచర్ని ఎలా చూపించలేదు, ఇలా టీచర్ని హైలైట్ చేసినందుకు మంచిగా అనిపించింది. కామెడీ సూపర్. ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మెయిన్ థింగ్ దీంట్లో. చాలా అంటే చాలా యునానిమస్గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాళ్ళు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఫస్ట్ హాఫ్లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేది. సెకండ్ హాఫ్కి వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న ల్యాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కుమ్మేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్లతో ఫైట్ కావచ్చు, వగేరా వగేరా అన్నీ సూపర్గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ని నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ దేమ్ అండ్ థ్యాంక్ యూ. సంక్రాంతికి వి ఫర్ విక్టరీ కొట్టుకుంటూ వచ్చేసి ఫీలింగ్ అన్ని చూపించేసిండు అనమాట. ఇంక F3 ఎలా తీస్తాడు అనేసి ఇంకా వెయిటింగ్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ మూవీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా బాగుంది. మన వెంకటేష్కి అయితే యాక్టింగ్ చెప్పనవసరం లేదు, ఆయన ఆడుకుంటాడు యాక్టింగ్. ఆయనకి ఈక్వల్గా హీరోయిన్స్ ఇద్దరు చేశారు కదా, హీరోయిన్స్ చెప్పాలంటే సూపర్ ఉన్నారు ఇద్దరు. అపియరెన్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ వాళ్ళ స్కిల్ చాలా బాగా చేశారు. ఇద్దరు టాప్ హీరోయిన్స్. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో ఇద్దరు టాప్ హీరోయిన్స్ని తీసుకొచ్చి ఓ టాప్ హీరోతో పెట్టింది. అంటే ఏజ్ గ్యాప్ అయితే ఎక్కువ ఉంది. మూవీలో ఇంట్లో చూసినప్పుడు అనిపించింది అరే ఇంత చిన్న పిల్లలతో ఎందుకు వచ్చిండని. బట్ అది రాంగ్ రోషన్. అక్కడ బిగ్ స్క్రీన్ పైన చూస్తే కరెక్ట్ డైరెక్షన్, పిక్చరైజేషన్ చాలా సూపర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఐశ్వర్య ఉంది కదా, ఆమెను చూస్తే నాకు పాత హీరోయిన్ సౌందర్య గుర్తొచ్చింది ఈ మూవీలో. ఫస్ట్ టైం ఈ మూవీలో. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మీరు చూస్తే వాచ్ చేయాలి. శారీస్, తెలుగు అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంది, చాలా అట్రాక్ట్ అవుతారు. ఈమె కొంచెం ట్రెడిషనల్ వెస్టర్న్గా ఉంటుంది కాబట్టి ఈమెనే అట్రాక్ట్ అయింది మూవీ. అండ్ మెయిన్ హీరోయిన్ తనే ఉంటుంది, ఈమె సైడ్ అన్నట్టే ఉంది. ఓవరాల్ ఈక్వల్గా ఉంటుంది. కానీ శారీ ఎప్పటికన్నా తెలుగు ట్రెడిషన్ అమ్మాయి అంటేనే శారీ, దాంట్లో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆమె యాక్టింగ్ ఫస్ట్ నుంచి అన్ని మూవీస్ టాప్, ఈ మూవీతోని ఇంకా టాప్కి వెళ్ళిపోయింది ఆమె. చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ 2 మూవీస్ వచ్చినాయి మనకి. డాకు మహారాజ్ చాలా హ్యాపీ చేశాడు. ఫస్ట్ గేమ్ చేంజర్తో మైండ్ బ్లాక్ చేసిండు, ఆ తర్వాత డాకు మహారాజ్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఆ తర్వాత ఈ మూవీ. కలెక్షన్స్ వైజ్ డాకు మహారాజ్ అదే టాప్ ఉంటుంది, సెకండ్ ఈ మూవీ.
ఫ్యామిలీ మెసేజ్ అంటే గురువుకు సంబంధించింది. ఒక మాస్టర్ గారిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, గురువు గారిని ఎలా వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవటం అంతా బాగా చెప్పారు. లాస్ట్లో మెసేజ్ బాగుంది. ఎంటర్టైనింగ్గా ఏంటండి ఏంట 10 సాంగ్స్ అయితే గోదావరి గట్టు మీను అది బాగుంది. బట్ ఈ రెండు నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఖచ్చితంగా ఇదేనండి, ఖచ్చితంగా సంక్రాంతి సినిమానే. టార్చర్ ఏం కాదండి, జస్ట్ అది ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి. టార్చర్ అనుకుంటే ఎట్లాగా, ఫన్నీగా ఉంది కదా అది కూడా, అంతే ఫన్నీగానే తీసుకుందాం.